కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను ఈనాడు ఆదివారం పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు అతిథి. రచయిత్రి ఎంఆర్ అరుణకుమారి గారు. ఇక కథలోకి వెళ్దామండి. అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు శాంతమ్మ నీరజలు. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా మరి. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండగా. సొంత ఇల్లు ఉందా? మరి నాకు ఎప్పుడూ చెప్పలేదే మీరు కానీ మీ అబ్బాయి కానీ. ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంత ఇల్లే కదా. అవును అత్తయ్య, సొంత ఇల్లే, కానీ మనది కాదు, మా అమ్మ సొంత ఇల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలచి నన్ను ఉండమంది, అంతే. నువ్వు దయతలచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను సతపోరింది. పాపం మీ అత్తయ్య ఆడపడుచు ఆ చిన్న ఇంటిలో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు, ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడున్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకు నానాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలన్నాడు. లేకపోతే నా తమ్ముడి కూతుర్ని చేసుకుని ఉంటే 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారము ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపాయే. మీకు అవన్నీ అనుభవించే ప్రాప్తము లేకపాయే. శిరీష వెటకారం భరించలేకపోతోంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారు తాగుడుకు పేకాటకు తగలేస్తే ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడి పంతులకు కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా, మర్చిపోయారా? అదంతా ఎందుకు? మీ అమ్మకు లింగులు ఇటుకుమంటూ నువ్వు ఒక్కతే కూతురువి. మీ అమ్మ ఆస్తి నీది అన్నయ్యది. అన్నయ్యది మాది కాకపోతుందా? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో. చురుకుగా చూసింది. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావా అమ్మ, గంపెటి సంసారంలో నన్ను ఇచ్చి నా గొంతు కోశారు. ఆ చాకిరీ చేయలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తుంది. నీరజ బలబలా ఏడవసాగింది. అయ్యో, ఏడవకేనా తల్లి, మనమేమీ ఈవిడగారి సొమ్ము తిని బతకడం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాము గాని అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురుకు మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు, గర్జిస్తూ చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు ఆ అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబును ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకన్నాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటా ఉందో తెలుసా? రేపు పొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. బిక్క చచ్చి చూస్తున్న బాబును లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోండి, శబ్దం రాకూడదు. ఆమె కళ్ళల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూంలోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకుని కూర్చుని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమ్మంటున్నావు.
కారణమేమిటో చెప్పాలి కదా మరి, మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు అంటే విదేశాల్లో ఉన్న ఆమె అక్క పిల్లలు అన్న పిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరు బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. మా అమ్మకు వయసు అయిపోతోంది. ఆమె ఒంటరిగా పల్లెలో ఉండడం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా, మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు, చురుగ్గా అంది శిరీష. అనలేదు కానీ అవమానం చేశారు, కోపంతో రగిలిపోయింది. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవు పెట్టు శిరీష, మా అన్న కొడుకును భోజనానికి రమ్మన్నాను, ముందు రోజే చెప్పింది శాంతమ్మ. ఇదివరకు ఆమె బంధువులు ఎవరే వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావటం కష్టమని, చిన్న వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలమేమో లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూములు, పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలనుకున్న శాంతమ్మ ఉపలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరినీ రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయడంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా ఇంటికి రాలేదు. తను బస్టాండ్కు వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్నీ టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేయ్. పొద్దున వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నావు. తిని కాసేపు పడుకో, బాబుకు అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకురావడం తీసుకువెళ్ళడం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూలుకు వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలు వచ్చి అన్నం తినిపిస్తారు, నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేమిటని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడపడుచుకు ఓపిక లేదు బాబు స్కూలుకు వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముప్పూటలా తినడం, టీవీ ఓటీటీల్లో సినిమాలు చూడడం, పడుకోవడం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడకు మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేదు, ఎడమకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక, లేవడానికి అవస్థపడుతున్న తల్లికి చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మ ఇక్కడే కూర్చున్నారు, పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబైతుంది, ఆయన గోరు వచ్చే వేలయిందని, అందుకే అమ్మ ఈడ కూస్తున్నారు. ఆ మాటలకు విన్న శిరీష పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయడం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావడం జరిగింది. పాల పొంగు లాంటి కోపాన్ని సంస్కారమని నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతంగా చిరునవ్వు పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను, కానీ అర్జెంటు వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు, మీరు భోంచేయండి ప్లీజ్ చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళడం ఆఫీసుకు కాదు, ఇళ్ళ వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాల నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేకుడుతో డైనింగ్ టేబుల్ చేయించారు. మా అమ్మ కొద్దో గొప్ప చదువుకున్నది, ఊరు సర్పంచ్గా కూడా ఉంది. టేబుల్ మేనర్సే కాదు, అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడం తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చుని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాల మడిచేనుల్లోనే మా అమ్మా నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీరజమ్మ? లింగులిటుకుమంటూ నేను ఒకతే బిడ్డనా? అవును,
ఆ కాలంలోనే ఒక బిడ్డే చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నారట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. కాటుతో చనిపోయారు. అమ్మని ఇక్కడకు రమ్మంటే నాన్న ఉన్న ఇంటిలోనే ఉండాలంటుంది. ఇక్కడ అద్దె ఇండ్లలో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాటుకు డబ్బు ఇచ్చింది. ఈ ఇంట్లో వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకు ఉంది. మీ మేనల్లుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చుని భోంచేయాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే. కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతోంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్యాబిడ్డలు కావాలంటే ఇక్కడ ఉండు. మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.